రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 45, 12, 15 డివిజన్లో సుబరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధ, ముప్పులూరి జానకి, రామయ్య, కొల్లి బుజ్జి, మోకపాటి సత్యనారాయణ తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, కీలవర్తి శ్రీను, కొడమళ్ల శ్రీనివాస్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుబరిపాలెంలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. నగరంలోని అన్ని డివిజన్లో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చుట్టుపక్కల దగ్గర చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పట్టుకొని ముందు టిప్ కోయిల్ అవ్వాలి, దాని తర్వాత దీని జోలికి వెళ్ళాలి. టన్ ఉంది, 30,000 టన్ను శుభ్రం చేస్తున్నాం, అది తీయించేస్తున్నాం. లెగసీ నాకు ఏముందా దోమ ఉంది, మీ దగ్గరికి ఇన్నిసార్లు ఏ నాయకుడు వచ్చాడు? మీకు సెప్టిక్ ట్యాంకులు కట్టించింది మేము. అన్ని చేయిస్తున్నాం కదా, చేసుకోవాల్సింది ఇది ఎవరాస్తే, ఇది ఎవరికి ఇచ్చాడు? ఏంటంటే అసలు చెత్త ఇక్కడ తేకుండా ఉండేటట్లు చేస్తున్నాం. మీరు ఒక్కసారి 45వ వార్డు, 12, 15 3 వార్డుల్లో ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే, గతంలో ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి తన స్వార్థానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి తన స్వార్థానికి ఇల్లులు కడతాని ప్రజలు మోసం చేశాడు, డబ్బులు కట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడేమో ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టాల్సిన అవసరం. అలా అన్ని అనాలోచనతో చేసేసి అప్పచెప్పేశారు. ఈ ఆర్ఎన్బి ఏరియా ఏదైతే ఉందో లెగసీ వేస్ట్ 30,000 టన్ను ఉంది. దశాబ్దాలుగా చెత్తని అక్కడే డంప్ చేసి 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 ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగటాలు ఆడుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది, లెగసీ వేస్ట్ ద్వారా అంతా అక్కడ ఉన్న చెత్త అంతా ట్రీట్ చేసేసి ఫర్దర్గా అసలు చెత్త అనేది ఇక్కడ రానివ్వకుండా ఉండేటట్లు జిందాల్ వారితో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంఓఈ అయ్యిందో ఆ ప్లాంట్ అతి దగ్గరలో ఇక్కడ ఏర్పరిచి ఇళ్ల నుంచి సేకరించిన చెత్త నేరుగా ప్లాంట్కి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఈ కార్పొరేషన్ తీసుకోబోతా ఉంది. అర్హత కలిగిన పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతి దగ్గరలో 2-3 నెలల్లో కొత్త పెన్షన్స్ ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు, అది ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతా ఉంది. రేషన్ సమస్య చెప్పారు, రేషనలైజేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల సుమారు 1000 కుటుంబాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రేషన్ షాప్ లేదు. దగ్గరలో నోటిఫికేషన్ పడినప్పుడు ఇక్కడ రేషన్ షాప్ ఏర్పరచాలి. అలాగే సుమారు 3-4 వేల మంది నివసిస్తున్నారు. రైతు బజార్ అవసరం అని చెప్పడం జరిగింది. రైతు బజార్ని కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అతి దగ్గరలో రైతు బజార్ని కూడా శంకుస్థాపన చేసుకుని ప్రారంభించే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఇలా ఏది అవసరం అని అడుగుతా ఉన్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు.